నమస్కారం. ఈరోజు అమ్మ వంటకు వెళ్తాం. 5 రకాల చేపలు అక్కడ అమ్ముతుంటే తీసుకున్నాం. కిలోన్నరని మందలు పెట్టి ఇప్పుడు ఏమేమి రకాలు ఇప్పుడు చెప్తాను, ఎట్లా చేసుకుంటే బాగుంటుందో. మన వీడియో చిన్న చేపలు వీడియో. ఇప్పుడు 5-6 రకాలు ఉన్నాయి చేపలు. ఇప్పుడు ఏ రకము చెప్తాను. ఈ చేపలే ఇప్పుడు వేటుకోటు పెడతాను సపరేట్గా. ఏమేమి చేపలో చెప్తాను. ఇప్పుడు ఇది చేప ఏటుకోటు విడిగా పెట్టాను. ఈ సుదందులు మేము వీటిని కుంట ముక్కలు అంటాం మేము ఉన్న ఏరియాలో. వీటిని బొమ్మిడేలు కూడా అని అంటారు. ఈ జల్లలు ఇవి కూడా కూర చేసుకుంటే బాగుంటాయి. ఏమేమి వాళ్ళ పిల్లలు. ఇది పక్క, ఇదేం కొరమేను. ఇప్పుడు ఇవన్నీ ఎట్లా చేసుకుంటే బాగుంటుందో. వాళ్ళ పిల్లలు ఇవి ఏమి జల్లలు. ఏం కుంట ముక్కుదు, ఇది బొమ్మడేగ కూడా అంటారు. సూదందులు, పక్క, కొరమేనిది, కొరమేను. ఇది ఎట్లా బాగుంటుందో చేసి చూపిస్తాను. ఈ సన్న చేపలు అయ్యాలకు జారిపోతున్నాయి, అందుకని కొద్ది బూజు కూడా వేసుకుంటున్నాను జారిపోకుండా. ఈ చిన్న చేపలు అయ్యాలకు జారిపోతున్నాయి, అందుకని కొద్దిగా చేతికి బూజు పూసుకొని కత్తి పెరికేసి పులుసు ఉంటే కొద్దిగా ఇట్లా రుద్దుకొని తలకాయ తీసేసుకుంటున్నాను. శుభ్రం కడిగేసాను. చేపలకు కావాల్సినవి కొద్దిగా చింతపండు, 50 గ్రాముల చింతపండు, 2 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 3 పచ్చిమిరకాయలు, కొద్దిగా అల్లం పేస్టు, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు మిక్సీలో పట్టుకుంటాను. ఎట్లా చేసుకుంటే బాగుంటుందో చూపిస్తాను. ఫస్ట్ శుభ్రం చేసుకున్న చేపలు వేసుకున్నాను. కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, సరిపోయినంత కారం, సరిపోయినంత నూనె, అల్లం తెల్లగడ్డ పేస్ట్, కొద్దిగా ఇందాక ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరకాయ, కొత్తిమీర పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కొద్దిగా
చేపలకు ఉప్పు కారం నూనె అన్నీ మసాలా వేసాం కదా, అల్లం పేస్ట్ అయ్యి అన్నీ కలిపెట్టుకొని ఒక 5 నిమిషాలు ఇట్లా పక్కన పెట్టుకున్నాక చింతపండు రసం వేసుకున్నాం. సరిపోయినంత చింతపండు పులుసు, చింతపండు మెత్తగా తీసుకొని రసం వేసుకోవాలి. చేపలు 10 నిమిషాలు కలిపి పెట్టుకున్నాం కదా, అన్నీ వేసి ఉప్పు కారం నూనె కొద్దిగా అల్లం పేస్టు టమాటాలు ఉల్లిపాయలు పేస్ట్ చేసుకొని ఇప్పుడు ఈ చింతపండు రసం పోసుకోవాలి. ఉడికింది కూర, ఆపేస్తున్నా గ్యాసు. అందరికీ నమస్కారం. మా అమ్మ చేపల కూర చేసింది, ఎలా చెప్తాను. ఎట్లా ఉందో చెప్తాను. ఇప్పుడు మా అబ్బాయి తిని చెప్తాడు ఎట్లా ఉందో.